హరీష్ సార్ నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ కోసం ఎట్లా దానిలాడతాడో చూడుర్రి. సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న 10వ తరగతి పిల్లగాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏం సంగతి యాదగిరి అంత మంచేనా, నేను రాసిన ఉత్తరం అందిందా, కొడుకు ఎట్లా చదువుతుండు, 10వ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి, పనులు చెప్పి అటు ఇటు తిప్పకుండ్రి, మంచిగా చదివిస్తురా లేదా అని మంచిగా అరుచుకోబట్టిండి. ఇట్లా బాగున్నావు యాదగిరి? నందకిషోర్ ఎట్లా చదువుతుండే? పొద్దుగా లేపుతుండ్రా 5 గంటలకు? ఆ టీవీ బంద్ చేసినావా లేదా? మంచి పని చేసినావు. ఇక బ్యాలెన్స్ వేయకు, పరీక్షలు అయిపోయేదాకా పరీక్షలు అయినాకనే బ్యాలెన్స్. ఇక జర్రా ఈ 3 నెలలు పిల్లగాని మంచిగా చూసుకో, జర బాగా చదివి ఏం పని చెప్పకు జరా. ఏం అనుష బిడ్డ ఎట్లా చదువుతుంది అనుకుంటా అందరినీ పేరు పేరున ఫోన్ చేసి వాళ్ళకరిచ్చిండు. కార్లో కూర్చొని అందరికి ఇట్లా ఫోన్లు చేసి బాగోగులు అరుచుకుంటూ సారు. ఫోన్లే కాక హరీష్ సార్ అందరు పిల్లగాళ్ళకు ఉత్తరాలు కూడా రాసి పంపిండు. అందరు మంచిగా చదివి పేరుకు రావాలని చెప్పిండు. ఇట్లా ఎవరైనా ఎమ్మెల్యేలు చేస్తారా చెప్పుండ్రి? హరీష్ సార్ అందరికంటే భిన్నంగా చేస్తాడు కాబట్టి పబ్లిక్లో అంత పతారు ఉన్నదని అంటుర్రు సిద్దిపేట జనాలు.